నా పేరు దాచపల్లి శ్రీనివాస్, రాజాపేట అండి. సభాధ్యక్షులు సర్పంచ్ మధు గారికి, ఈనాటి ముఖ్య అతిథి యువ నాయకులు, సమాజానికి తీర్మానం పరిచయం చేసినటువంటి మన ఒక కెరటం మరి తీన్మార్ మల్లన్న గారికి, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడ్డది. కేవలం ప్రభుత్వం యొక్క పథకాలు ప్రచారం చేసుకోవడం మాత్రమే కాదు, అవి ఏ విధంగా సామాన్యులకు అందుతున్నాయా లేవా, మరి ఆ ఇంప్లిమెంటేషన్లో మరి తీసుకోవాల్సినటువంటి ఇంకా జాగ్రత్తలు ఏంది అనే దాని మీద దృష్టి పెట్టాలని అధికారులను కోరుకుంటూ, మరి రాజాపేట మండలం గురించి మిత్రులు ఇంతకుముందు చాలా సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా రాజాపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్న అది పెద్ద సమస్యగా ఉంది. మరి రాజాపేట నుండి దత్తాయిపల్లి రోడ్డు డబుల్ రోడ్డు వేస్తే ఈసీఎల్ వరకు మరి సునాయాసంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటి మీద మీరు దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక ప్రభుత్వం గురించి చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నేను అబ్జర్వ్ చేసింది కేవలము విద్యారంగం పట్ల 2 సార్లు డిఎస్సి పెట్టడం, గ్రూప్స్ వేయడం మాత్రమే హర్షించదు. మిగతా అంతా కూడా రైతుల పాలిట కానీ సామాన్యుల పాలిట కానీ అది రాక్షస పాలన కొనసాగిస్తుందని చెప్పవచ్చు. మరి అన్ని రంగాలలో వెనకంజలో ఉంది. ముఖ్యంగా రైతులకు ఎంతో పంటకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పథకాన్ని మరి కొనసాగించకుండా దాన్ని రైతు భరోసా నిధులు ఒక్కొక్క ఎకరానికి అని గతంలో 3 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఒకసారి మొన్న 1 ఎకరానికి వేయడం జరిగింది. ఆ పథకాన్ని మీరు కొనసాగించే విధంగా మీ వంతు పాత్ర మీరు నిర్వహిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ రైతు బీమా కూడా వస్తుందా లేదా, కంటిన్యూ అవుతుందమ్మా, అది కూడా కొనసాగించాలి. రైతులకు ఎంత చేసినా తక్కువే కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా మరి అధికారులు, నాయకులు రైతు సంక్షేమ కార్యక్రమాలు చాలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ, అన్నగారి గురించి చెప్పాలంటే వారు ఎమ్మెల్సీ కంటే ముందే వారిని కలిశాం. వారిని 2 సార్లు నేను కలిశాను. వారు గుర్తుపట్టకున్నా వారు మొదటి 2 సార్లు వారి యొక్క విజయానికి మేము డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా కృషి చేసినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ, మీరు మా తర్వాత తరానికి మా సర్పంచ్ యువకుడు కాబట్టి అలాంటి తరానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారని, వారికి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది మీరు పర్సనల్గా కూడా వారికి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు వాళ్ళకి చెప్తారని చెప్పి కోరుకుంటూ, మీరు రాజాపేటను మర్చిపోవద్దు దయచేసి. రాజాపేటకు మీ మాదాపూర్కు మాకు చాలా అత్యంత సన్నిహితం కాబట్టి మాదాపూర్ తర్వాతనైనా మాది 2వ ప్లేస్లో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా. థ్యాంక్ యూ.